గట్టిగా చెప్పాలి. దేవుడికి స్తోత్రం. సమగ్రగా అందరికీ వందనాలు. అందరికీ నా వందనాలు. పరిశుద్ధ దినం నాడు దేవుడి సన్నిధానంలో మనం అందరం ఉన్నాము. లోకంలో మనకి రకరకాలైన జ్ఞానాలు నేర్పుతారు, కానీ దేవుడి మందిరంలో దేవుడి గురించిన జ్ఞానం అంటే ఆత్మీయమైన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వస్తున్నాం. కాబట్టి ఆ ఆత్మీయమైన జ్ఞానం ఈ బైబిల్లో లిఖించబడి ఉన్నది. దీని గురించి కొంచెం సేపు మనం మాట్లాడుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించాలి. ముందు దేని గురించి సంతోషించకూడదని దేవుడు చెప్తున్నాడు అంటే పైన వచనాల్లో నేను చదువుతాను. 17వ వచనం నుంచి, ఆ 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామము వలన మాకు లోపడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపుపడే ఆకాశం నుండి పడుట చూచి తిని, ఇదిగో పాములను పేళ్లను తొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించడని చెప్పాడు. మీ పేర్లు పరలోకములో వ్రాయబడి ఉన్నవని సంతోషించాలి. దేవుణ్ణి నమ్ముకున్నామని సంతోషిస్తున్నాం మనము, అది మంచిదే. అయితే ఈ 70 మంది శిష్యులు ఏం చేశారు? దేవుడి సువార్త ప్రకటించమంటే గ్రామానికి వెళ్ళారు, దేవుడి సువార్త ప్రకటించారు, యేసుక్రీస్తు నామాన దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, స్వస్థతలు చేశారు, రకరకాలైన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడి దగ్గరికి సంతోషంగా వచ్చేమన్నంటే, దేవా, నిన్ను నమ్ముకున్నాము, నీ శక్తి వల్ల అద్భుతమైన కార్యాలు చేశాము, నీ సువార్త ప్రకటించాము, దెయ్యాన్ని వదలగొట్టాము, స్వస్థతలు చేశాము, ఎంతో గొప్ప శక్తి ఉన్నది దేవా, నీ గొప్ప దేవాది దేవుడివి, సర్వోన్నతుడివి, నీ అంత గొప్ప దేవుడు ఎవరో లేదని సంతోషంగా చెప్తుంటే దేవుడు ఒక మాట చెప్తాడు, నేను శక్తిమంతుడిని, నేనే దేవాది దేవుడిని, ఈ ప్రపంచం మీద ఆధిపత్యం నా నామానికి నాకు మాత్రమే ఉన్నదన్న విషయం నాకు తెలుసు. నా నామంలో శక్తి ఉన్నదని మీరు చెప్పి నేను గొప్పవాడినని మీరు పొగడటం కాదు, కానీ నా ప్రియకుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించానో ఆ ప్రియకుమారుడు ఈ లోకానికి రావడంలో ఉన్న ఉద్దేశాన్ని గమనించి ఆయన్ని మీరు నమ్ముకొని ఆయన చిత్త ప్రకారం అంటే ఆయన ఎలాగైతే మీకు బోధించాడో ఆ ప్రకారం జీవించడం మూలంగా పరలోక రాజ్య ప్రవేశము మీకు కలుగుతుంది. అలాంటి జీవిత విధానాన్ని మీరు కలిగి అక్కడ పరలోక రాజ్యంలోకి ప్రవేశింపగలిగినంత నైతికమైన ఆధ్యాత్మికమైన ప్రవర్తనను మీరు కలిగి ఉండండి, అప్పుడు అందుకు సంతోషించండి అని చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మరి ఆయన ప్రత్యేకించుకొని పంపించిన 70 మంది శిష్యులకే ఇలా చెప్తున్నాడు. దేవుడి నామంతో దెయ్యాన్ని వదలగొట్టిన వాళ్ళకే చెప్తున్నాడు. దేవుడి నామంతో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేసిన వ్యక్తులకే చెప్తున్నాడు, మీరు సంతోషించాల్సినంత అవసరం లేదు. పరలోకంలో మీ పేర్లు రాయబడి ఉన్నాయో లేదో చూసుకొని అక్కడ రాయబడి ఉండి సంతోషించండి అని చెప్తున్నారు. మరి వాళ్ళకి మనకి అలా చెప్తున్నాడు దేవుడు. మరి విశ్వాసం మనం ఎలా ఉండాలి? మనం దేనికి సంతోషిస్తున్నాము, దేనికి సంతోషించట్లేదు? మన పేర్లు పరలోక రాజ్యంలో రాయబడి ఉన్నాయా లేదా అనేది మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాక మొట్టమొదటి వాక్యం ఏం చెప్పాడో తెలుసా? పరలోక రాజ్యము సమీపించుతున్నది కావున మారు మనసు పొంది సువార్తని నమ్మమన్నాడు. పరలోక రాజ్యముల గురించిన సువార్తను తీసుకొచ్చి మీరు మారు మనసు పొంది సువార్తని నమ్మి దాని ప్రకారం జీవిస్తే ఆ పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం ఉంటుంది అని చెప్పాడు.
ఈ లోక రాజ్యం అంటే ఇక్కడ మనం జీవించేది ఇది భౌతికమైనది, ఒక అద్భుతమైన శాశ్వతమైన రాజ్యం అనేది, పరలోక రాజ్యం అనేది ఉన్నది. ఆ అత్యద్భుతమైన శాశ్వతమైన రాజ్యమును మిమ్మల్ని అందరినీ ఉంచటానికి నేను ఈ లోకానికి వచ్చి మీరు జీవించవలసిన విధానాన్ని నేను మీకు బోధించాను అని చెప్తున్నాడు. మరి ఆయన వచ్చి బోధించింది ఎందుకంటే నిన్ను పరలోక రాజ్యంలోకి తీసుకొని వెళ్ళడానికి, ఆ పరలోక రాజ్యంలో నీతో పాటు సదాకాలము శాశ్వతమైన రాజ్యం చేస్తూ నీతో ఆనందించడానికి వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి దానికి సంతోషిస్తున్నావు. నీకు రక్షణ ఇచ్చాడు, సంతోషం. నీ కోసం సిలువలో చనిపోయాడు, సంతోషమే. నువ్వు రక్షింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, సంతోషమే. నీ మూలంగా, నీ ప్రార్థన మూలంగా చాలా మందికి స్వస్థతలు జరుగుతున్నాయి, లేకపోతే నువ్వు చాలా మందిని ఆదరిస్తున్నావు. ఇదంతా చేసినా కానీ పరలోక రాజ్యంలో నీ పేరు ఉన్నదా లేదా? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, ఆ గుమ్మం దాటి లోపల వెళ్తానికి కావాల్సిన అర్హత నీకు లేకపోతే నువ్వు ఈ లోకంలో ఎంత భక్తి చేసినా, ఎంత ఆధ్యాత్మిక జీవితంలో జీవించినా, ప్రపంచాన్ని కదిలించగలిగిన శక్తి నీకు ఉన్నా కానీ అది సంతోషించదగిన విషయము కాదని చెప్తున్నాడు. మరి దేవుడు ఇలా ఎందుకు చెప్తున్నాడంటే ఎంతో బాధ తప్ప హృదయంతో చెప్తున్నాడు. మీరు సేవ చేసి వచ్చారు, ఎంతో గొప్ప విషయం చేశారు, మిమ్మల్ని చూసి నేను మెచ్చుకుంటున్నాను అనలేదు కానీ చేశారు. ఓకే, ఇది చేయమన్నది చేస్తున్నారు, కానీ దీనికంటే అత్యద్భుతమైనది క్రైస్తవ సమాజము గుర్తించలేని ఒక మహోన్నతమైన విషయం ఏంటో తెలుసా? మీ భక్తి జీవితంలో ఉన్న పరమాత్మ ఏంటంటే పరలోక రాజ్య ప్రవేశం కోసమే యేసుక్రీస్తుని నమ్ముకున్నారనే సత్యాన్ని గ్రహించుకోకుండా ఈ లోకములో భౌతికమైన అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు ఈయన ఒక్కడే అని ఎవరో చెబితే, ఎవరో చెప్పగా విశ్వసించి వాటి కోసమే మనం ఇక్కడ ఈ లోకంలో ఆధ్యాత్మిక జీవితాన్ని జీవిస్తూ భౌతికమైన సుఖ సంతోషాలతో విరచలటమే ఆధ్యాత్మిక జీవితంలో మహోన్నతమైన జీవితం అనుకుంటున్నాము. కానీ దేవుడు దాన్ని ప్రకటించడానికైతే ఈ లోకానికి రావాల్సిన అవసరం లేదు. అది చెప్పడం కోసమైతే ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోవాల్సిన అవసరం లేదు. కానీ నీ మహోన్నతమైన ఆధ్యాత్మికమైన వ్యక్తిత్వంతో మాత్రమే ఆ అత్యద్భుతమైన శాశ్వతమైన దేవుడి పరలోక రాజ్యములోకి ప్రవేశము లభిస్తుందని నీకు ఆయన నోటి ద్వారా దేవుడి కుమారుడై లోకానికి వచ్చి చెప్పి జీవించు అని చెప్పాడు. మరి ఆ ఉద్దేశాన్ని ఏ వ్యక్తి అయితే గ్రహించి దేవుణ్ణి తెలుసుకొని అక్కడ ఉండాలని స్థిర నిశ్చయతతో నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రతి దినము నీవు పరిపూర్ణురాలుగా మారటానికి ప్రయత్నిస్తే అప్పుడే నీవు అత్యద్భుతమైన ఆధ్యాత్మిక జీవితం కలిగి దేవుణ్ణి సంతోషించవేసే బిడ్డలాగా ఉంటామంటానికి దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పరలోక రాజ్యంలో మీ పేర్లు. ఈ లోకరాజ్యంలో మనకి ఎన్నో కొన్ని పథకాలు కానీ లేదా గొప్ప గొప్ప అవార్డులు వచ్చేటప్పుడు కానీ ఆ అవార్డులో మన పేరుంటే ఎంతో సంతోషపడతాము. మా ఆఫీస్ వాళ్ళు నేను చేసిన దానికి ప్రతిపత్తి నాకు అవార్డు ఇచ్చారు, ఫలానా దానికి నేను చేసినందుకు సమాజం నన్ను గౌరవించింది, లేకపోతే డాక్టరేట్లో ఏదో మీ గొప్ప థియాలజీలోనో లేకపోతే లోకంలోనో ఎంతో మీ యొక్క జ్ఞాన పాండిత్యాన్ని నువ్వు ప్రకటిస్తే నీకు పిహెచ్డీలు ఇస్తారు, డాక్టరేట్లు ఇస్తారు, లోకంలో సన్మానిస్తారు. కానీ బైబిల్లో ఉన్న గొప్ప మహోన్నతమైన విషయం ఏంటంటే పరలోక రాజ్యములో నువ్వు ప్రవేశించాలంటే మాత్రము నువ్వు ఆయన దేవుడి చేత ప్రశంసించబడిన వ్యక్తిలాగా దేవుడు నీ యొక్క భక్తి విశ్వాసాన్ని ఆయన ఒప్పుకొని నేను చెప్పినట్లుగా జీవించావు, బలా నమ్మకమైన దాసుడా, బలా నమ్మకమైన దాసురాలా, నేను చెప్పినట్లు జీవించావు కాబట్టి నా తండ్రితో ఆ మహిమ గల సింహాసనం ముందు పరలోక రాజ్యంలో నాతో కూడా నీకు జీవించి ఆ అర్హతను నీకు ఇస్తున్నాను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. అలాంటి జీవితము మనకున్నదా? దేవుడు నీ గురించి అలాంటి సర్టిఫికెట్ ఇవ్వగలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు మీలో పెంపొందించుకోవాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. దీని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో పరలోకంలో నీ పేరు, పరలోకంలో నీ పేరు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు, 21వ వచనంలో, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మీ నామమున ప్రవచింపలేదా,
మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్తారు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయి వాళ్ళారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాడు. యేసుక్రీస్తు తన నోటితో తన ఈ లోకములో బాధపడుతూ చెప్పిన మాటలు, ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఈ లోకములో వేషధారణ జీవితంతో, లోకంలో ఆశలతో, లోకపు తలంపులతో, లోకపు ఘనతలతో ఇక్కడ మనం ప్రశంసించబడాలి, కీర్తించబడాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలని చెప్పి ఒట్టి పెదవులతో మాత్రమే దేవా 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 నాకు అది చెయ్యి ఇది చెయ్యి అనే వ్యక్తి ఎవ్వడు ఆ పరిసర ప్రాంతాలకు కూడా రాడు అని చెప్తున్నాడు. ప్రభువా 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 అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యానికి ప్రవేశించడు కానీ ఆయన చిత్తం ఎదిగి ఆ చిత్త ప్రకారము జీవించేవాడే దేవుడి రాజ్యంలో ఉంటాడు. దేవుడు ఎంత స్పష్టంగా మీకు చెప్తున్నాడో చూడండి. బైబిల్ గ్రంథంలో ప్రతిదీ స్పష్టంగానే చెప్తాడు. మన ఆలోచన విధానమే దాన్ని గ్రహించుకోకుండా దేవుడిని నమ్ముకుంటే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం, బాప్తిసం తీసుకుంటే చాలు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఆయన్ని నమ్ముకుంటే మన లోకంలో ఉన్న ప్రతి బాధ తొలగిపోద్ది, ప్రతి వేదన తొలగిపోద్ది. ఈ లోకంలో నా అంత సంతోషకరమైన వ్యక్తి నేను పొందే ఘనత ఏ వ్యక్తి పొందలేడనే ఒక పెద్ద తలంపులతో క్రైస్తవ్యాన్ని దేవుడు చెప్పిన విధానంలో పోకుండా నవీనమైన లోక తర్కం అంటే లోకవాది, ఆ అపవాది సృష్టించిన ఆ మాయోపాయాల దానిలో పడిపోయి లోకములో భిన్నమైన బోధలతో దేవుడి వాక్యాన్ని ఉన్నట్లు ప్రకటించుకోకుండా దేవుడిని నమ్ముకుంటే చాలు పరలోకానికి వెళ్తావు, దేవుడిని నమ్ముకుంటే చాలు నీ జీవితంలో సంతోషం వచ్చింది, దేవుడిని నమ్ముకుంటే చాలు నువ్వు గణపరచబడతావు, నీ జీవితంలో అన్నీ వస్తాయి, ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా ఉండవని ఇంతవరకు ఈ లోక సంపదలు, ఈ లోకంలో ఆలోచనలు, ఈ లోకంలో ఘనతలను పొందుతావని అక్కడ వరకు ఆపేసేసి ఆ భక్తి జీవితము చాలని ఇక్కడే ఉంచేసే ఈ బోధల మధ్యన మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ప్రశ్నించుదాం. నీ పేరు పరలోక రాజ్యంలో లిఖించబడి ఉంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళతావని దేవుడు చెప్తున్నాడు. ఆయనతో పాటు ఆ మహిమ గల సింహాసనంలో ఆయన కూర్చున్నప్పుడు ఆయన ఎదురుగా ఉండి శాశ్వతమైన రాజ్యములో నీవు కూడా శాశ్వత కాలము నిరంతరము జీవించాలంటే నీ పేరు పరలోక రాజ్యంలో లిఖించబడాలి అనే స్పష్టమైన ఆజ్ఞ, ఆదేశాన్ని, ఉపదేశాన్ని దేవుడు చేశాడు. మరి మనము మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితాన్ని, మన భర్త మారాలి, మా భార్య మారాలి, నా పిల్లలు గొప్పగా ఉండాలి, లేదా నా కుటుంబం సమాజం చేత కీర్తించబడాలని ఎంతకి ఈ లోకంలో ఈ లోక భోగాల కోసము లోకంలో అన్యులు కూడా ఎంత అత్యద్భుతంగా కీర్తించబడుతున్నారు. అక్కడి నుంచి వచ్చి కూడా అదే కోరికల్ని, అదే ఆశల్ని క్రైస్తవంలో కూడా పెట్టేసేసి మనమే గొప్పగా కీర్తించబడాలని తలపుతో నువ్వు క్రైస్తవ్యాన్ని ఏమి చేస్తున్నావు అనేది నిన్ను పరిశీలించుకో. ఆకాశంలో కోట్ల కొలది దేవదూతలతో కీర్తించబడే ఆ దేవాది దేవుడు నిరంతరం అంటే ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా కోట్ల కొలది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ కీర్తించబడుతున్న దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు? పశువుల పాకలో ఉండే మనుషులు ఉండే స్థలంలో కూడా పుట్టలేదు. పశువులు నివసించే ఆ పశువుల పాకలో పశువులు తినే గడ్డి మీద పుట్టి తను సాధువులేగా తను తాను తగ్గించుకొని మృదువుగా, విధేయుడుగా, రిక్తుడుగా, ఒక దాసుడుగా ఈ లోకానికి వచ్చి ఇలా నాలాగా జీవించింది అంటే శిష్యుల బాధలు ఎందుకు? ఆయన చనిపోయేటప్పుడు మొత్తం పారిపోతారు పిరికి వాళ్ళు, బలహీనులు. నేను సృజించిన సృష్టిలో వీళ్ళకు మానవ మాతృలు అనేది కూడా లేకుండా వాళ్ళ పాదాలు కడిగి తన తగ్గింపు జీవితాన్ని ప్రపంచం మొత్తానికి చాటిన దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. ఆకాశం నుంచి దిగి వచ్చి లోకానికి వచ్చి రిక్తుడుగా పుట్టి, దాసుడుగా పుట్టి, అందరి కాళ్ళు కడిగి అందరి చేత చీదరించబడినా కానీ ఓర్చుకుంటూ, సహించుతూ, సహనముతో జీవించి దేవుడి చేత బలా గొప్ప నా కుమారుడివి, నేను చెప్పిన ఆదేశాన్ని తూచా తప్పకోకుండా నువ్వు పాటించావు కాబట్టి వచ్చి నా కుడిపార్శ్వమున పరలోక రాజ్యంలో నా కుడిపార్శ్వమున ఆసీనుడవు కా అని చెప్పి దేవుడు పొందాడు. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చి ఎలా జీవించి ఎలా చనిపోయి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? కానీ మనం క్రైస్తవ్యంలో క్రీస్తుని నమ్ముకున్నప్పుడు నువ్వు ఎలాంటి జీవితం నుంచి వచ్చావో, తర్వాత నువ్వు ఎలా జీవిస్తున్నావో, నీ నైతికమైన జీవితము నువ్వు చూస్తాం కాదు కానీ సమాజం మొత్తము
చూస్తూ నేను గురించి సాక్ష్యం చెప్పేటట్లుగా ఉండాలని దేవుడు తగ్గించుకొని వచ్చి జీవించి చూపించి వెళితే మనం మటుకు హిపోక్రాట్స్ లాగా గొప్పగా దేవుడి దగ్గరికి వచ్చాక ఇంకా విలాసవంతమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటుంటే నువ్వు దేవుణ్ణి నిజముగా ఆయన దైవత్వాన్ని, ఆయన యొక్క వచ్చిన ఉద్దేశాన్ని, బైబిల్ గ్రంథాన్ని తూచా తప్పకోకుండా నువ్వు నమ్మేకే ఆయన క్రైస్తవ్యాన్ని మొదలు పెట్టావా? లేకపోతే బైబిల్ నువ్వు నిర్వచించుకోకుండా, బైబిల్ చదవుకోకుండా నీ సొంత ఆలోచనతో ఎవరో గొప్ప లోకంలో ప్రశంసించబడే బోధకుల యొక్క బోధనే నిజమనుకొని అదే వాళ్ళే దైవాంశ సంబోధులు అనుకొని వాళ్ళు చెప్పినట్లుగా జీవిస్తున్నావా లేదనేది నిన్న నువ్వు ప్రశ్నించుకో. దేవుడు ప్రతి వ్యక్తికి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో నీ జీవితాన్ని మారుస్తుంది. నీ జీవితాన్ని మనిషికి నచ్చినట్లుగా కాదు, దేవుడికి నచ్చినట్లుగా మారుస్తుంది. దేవుడికి నచ్చినట్లుగా మారుస్తే దేవుడి స్థలంలో నిన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఆయన పక్కన నిన్ను కూర్చోబెట్టుకొని నా సహోదరుడు అంటాడు, నా స్నేహితుడు అంటాడు, నా యొక్క ప్రియమైన బిడ్డ అని చెప్పి నీ గురించి ప్రశంసిస్తాడు. అలాంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక జీవితంలో ఉండటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి మనకు ఉపదేశించాడన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం. పరలోకములో రాయబడే గ్రంథం గురించి మనం మాట్లాడుకుందాం. మనం పరలోకంలో రాయబడే గ్రంథం గురించి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం 11, 12 నేను చదువుతాను. మరియు దవడమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న వాడిని ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయినో, వాటికి నిలువు చోటు కనపడకపోయినో. మరియు గొప్పవారేమి కొద్దివారేమి ముద్దులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఎదుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ప్రపంచము అంతమైపోయే సమయంలో దవడమైన సింహాసనము తీర్పు జరిగినప్పుడు గ్రంథాలు మొత్తం విప్పబడతాయి. ప్రతి వ్యక్తి ఏమి చేశాడు, ఎలా జీవించాడని చెప్తూ గ్రంథాలు మొత్తం విప్పబడతాయి. మరలా ఇంకొక జీవ గ్రంథం అనేది విప్పబడుతుంది. అయితే ఈ జీవ గ్రంథం గురించి ఏం చెప్తున్నాడంటే, ఈ జీవ గ్రంథంలో ఉండే విషయాలు ఏం చెప్తున్నాడంటే 15వ వచనంలో చూస్తే, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. అంటే ఆ జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉండదో ఆ వ్యక్తి నరకంలో పడవేయబడతాడు. అంటే ప్రపంచం యొక్క మరలా కొత్త ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించేటప్పుడు, ధవల సింహాసనమైన తీర్పు ఇచ్చేటప్పుడు గ్రంథాలన్నీ తెరవబడతాయి. ఆ గ్రంథాలు తెరవబడినప్పుడు జీవ గ్రంథం కూడా తెరవబడుతుంది. దానిలో ఎవరి పేరైతే ఉండదో, ఎవరి పేరైతే లిఖించడో దేవుడు తీసుకెళ్ళి నరకంలో స్ట్రైట్గా పడేస్తాడు. అంటే జీవగ్రంథంలో పేరు ఉండటానికి ప్రయత్నించండి అని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? ఈ లోకంలో నువ్వు జీవించడం కాదు, ఈ లోకంలో నువ్వు తరించడం కాదు, మనుషుల చేత కొనియాడబడడం కాదు, ప్రశంసించబడడం కాదు, కానీ నా పరలోక రాజ్యంలో నేను నీ గురించి ఏం రాస్తున్నాను, నీ జీవితము ఎలా ఉందని నేను నా కళ్ళతో సర్వాంతర్యామి నీ హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు, సమస్తాన్ని సృష్టి మొత్తాన్ని పరీక్షించే ఆ దేవుడు నిన్ను చూసినప్పుడు పై రూపాన్ని చూడుకోకుండా నీ హృదయ అంతరంగంలో నీ హృదయాన్ని పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలో నీ హృదయం ఆయన పట్ల ఎంత నిబద్ధత కలిగిన జీవితాన్ని, ఆయన్ని ప్రేమించే జీవితాన్ని, ఆయన పట్ల భయభక్తులు కలిగిన జీవితాన్ని ఎలా ఉందో చూసి ఆ భయభక్తులు కలిగిన జీవితాన్ని, ఆ ప్రేమించే జీవితాన్ని, అలాంటి జీవితాన్ని ఆయన ఆ గ్రంథంలో లిఖిస్తాడు. అలాంటి గ్రంథంలో లిఖించడానికి కావలసిన అర్హత మనం పొందాలంటే నీ హృదయ అంతరంగంలో యథార్థంగా సత్యముగా ఆత్మతో దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తేనే నీ హృదయాన్ని చూసి జీవ గ్రంథంలో నీ పేదాస్తాడన్న సత్యాన్ని తెలుసుకో. ప్రియమైన బిడ్డలారా, శారీరకంగా మనం చేసే ఈ లోకంలో చేసే దాన ధర్మాలు, నీతి క్రియలు, లేకపోతే ఇతరులకు సహాయం చేయడం, వీటన్నిటి మూలంగా నీ శరీరం ఏమన్నా ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు దాన్ని జాగ్రత్తగా కాపాడగలడం. కానీ నీ అంతరంగంలో ఉన్న ఆయన పెట్టిన జీవాత్మ
పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ ఆత్మీయముగా నీవు ఎంత సత్యముగా యథార్థముగా దేవుడితో జీవించావు అన్నది మాత్రమే చూస్తాడు. కానీ శారీరకమైన నీ జీవిత విధానం ఈ లోకంలో మనుషుల్ని సంతోషపరచడానికి నువ్వు చేసింది ఏది ఆయన పరిగణలోకి తీసుకోవడానికి సత్యాన్ని తెలుసుకో. నీ అంతరంగము, నీ హృదయము ఎంతగా దేవుడితో నిబద్ధతతో ఉంటే, నిజాయితీతో ఉంటే, పరిశుద్ధతతో ఉంటే దాన్ని చూసి మాత్రమే ఆ జీవ గ్రంథంలో ఆయన పేరు రాస్తాడు. మరి జీవ గ్రంథంలో అసలు పేరు లిఖించని వ్యక్తులు ఎవరు ఉంటారో తెలుసా నీకు? ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి ప్రేమలు వ్రాయబడలేదో వారు మృగమునకు నమస్కారము చేయరు. జీవ గ్రంథంలో ఎవరి పేరు రాయలేదో తెలుసా? ఈ లోకములో లోకాధికారిని ఎవరైతే పూజిస్తారో, వాడి చిత్తానుసారమైతే జీవిస్తారో, ఎవరైతే ఆయన సేవిస్తే ఈ లోక ఆశలు, లోక కోరికలు, లోకంలో ఘనతలు, గొప్పలు అనుకుంటూ ఈ లోకంతోనే దేవుణ్ణి నమ్ముకున్నామని పేరు చెప్పి లోకంతోనే జీవిస్తూ ఉంటే వాడి పేరు అసలు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ జీవ గ్రంథంలో రాయబడదు. ఈ లోకాధికారిని, లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ అక్కడే జీవిస్తూ జీవాధిపతి అయిన ఆ గొర్రె పిల్ల రాసిన గొర్రె పిల్ల యొక్క గ్రంథం అంటే నీ దేవుడు నీ కొరకు చనిపోయాడు, ఆయన చిందించిన రక్తంలోనే నీకు విమోచన, పాప క్షమాపణ ఉన్నది, ఆయన ద్వారానే నేను జీవిస్తాను, ఆయన ద్వారానే పరలోక రాజ్యానికి వెళ్తాను. ఆ జీవము కలిగిన వ్యక్తి ఆయన రాసే జీవ గ్రంథంలో నా జీవమును గురించిన మంచి మాటలు రాసి నా ఆత్మని ఆయనతో పాటు పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతున్న గొప్ప దేవుడు నువ్వే అని ఏ వ్యక్తి అయితే విశ్వసించడో, యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించడో ఆ వ్యక్తుల పేర్లు ఎవరికి జీవ గ్రంథంలో ఉండవు. అంటే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి, నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దేవుడిని నమ్మిన వ్యక్తులంటే జీవ గ్రంథంలో కొంతమంది పేర్లు రాసుకుంటే ఆ రాసిన వాళ్ళైతే పరలోక రాజ్యానికి వెళ్తారు, రాయని వాళ్ళు అసలు స్పష్టంగా నరకానికి వెళ్ళిపోతారు. అయితే జీవ గ్రంథం గురించిన వివరణ, బుక్ ఆఫ్ లైఫ్ అంటే అసలు దాంట్లో ఎవరుంటారు, దాంట్లో దేవుడు ఎందుకు రాస్తాడు అని మన బైబిల్ గ్రంథం చూసినట్లయితే దేవుడు కొన్ని గ్రంథాల గురించి బైబిల్ గ్రంథంలో చెప్తాడు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాము. పాత నిబంధనలో చివరి గ్రంథము మలాకి 3వ అధ్యాయము 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గారు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుకుంటూ ఉండు వారి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమున వ్రాయబడెను. యెహోవా యందు భయభక్తులు కలిగి వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఇద్దరు వ్యక్తులు దేవుడి గురించి మాట్లాడుకుంటే దేవుడు వారి మధ్యన ఉంటాడు. మరి మన మధ్యన కూడా ఉండి దేవాది దేవుడు వింటూనే ఉంటాడు. దేవుడు ఇక్కడికి వచ్చాడంటే ఇక్కడ ఉన్న నిన్ను ప్రతిదీ నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటాడు. నీ హృదయం ఈ సన్నిధానానికి ఎందుకు వచ్చింది, నా పరిశుద్ధ ఆలయానికి నువ్వు ఎందుకు వచ్చావు, ఏ ఆలోచనతో వచ్చావు, నీ హృదయం దేవుడి ఎదురుగా సరిగా ఉన్నదా లేదా, నిన్ను ఆశీర్వదించడానికి అర్హత కలిగిన వ్యక్తిగా ఉన్నావా, నిన్ను దీవించడానికి నీ అంతరంగంలో ఉన్న కోరికని నెరవేర్చుకోవడానికి, ఆయన చేత దీవించబడటానికి, స్వస్థపరచబడటానికి, నీ మానసికమైన రుగ్మతలను కానీ నీ ఆందోళనలు కానీ అన్నిటినీ తీసేసి వెళ్ళటానికి, ఈ సన్నిధి నుంచి వెళ్ళటానికి కావలసిన అర్హత నీ మనస్సుకి అలాంటి సిద్ధపడతో కలిగి దేవుడి సన్నిధానానికి వచ్చి ఆ సన్నిధికి వస్తే ఆ సన్నిధిలో దేవుడు ఉండి నా మనసు అంతరంగంలో ఉన్న ప్రతి వేదనను తీసివేసి నన్ను పూర్ణ శాంతి గలవానిగా నన్ను పంపిస్తాడు అన్న తలంపుతో నీవు వచ్చినట్లయితే ఇద్దరు మాట్లాడుకుంటుంటేనే దేవాది దేవుడు అక్కడ నుండి చెవి యొక్కి రెక్కించి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటున్నారు. మరి ఇంతమంది దేవుడి యొక్క వాక్యాన్ని వినడానికి బయలుదేరి వినియోగించి వచ్చి పరిశుద్ధమైన స్థలంలో దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించడానికి వచ్చినప్పుడు ఇంతమంది ముందు దేవాది దేవుడు ఉంటాడు కదా. ఎక్కడ ఇద్దరు ఉంటే అక్కడ ఉంటారు, ఎక్కడ ఇద్దరు మాట్లాడుకుంటే ఉంటా అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ప్రార్థన చేస్తుంటే వారి మధ్యలో ఇంతమంది ప్రార్థన చేస్తున్నాం కదా.
దేవుడు ఇక్కడికి వచ్చాడు. దేవుడు ఇక్కడే ఉన్నాడు, మన సన్నిధిలోనే ఉన్నాడు, మన చుట్టుపక్కల ఉన్నాడు. అంత ఆవరించి ఆయన పరిశుద్ధాత్మ రూపుడుగా ఇక్కడ ఉండి నిన్ను నన్ను చూస్తున్నప్పుడు ఆయన చేత ఆశీర్వదించడానికి కావాల్సిన అర్హత కలిగిన వ్యక్తిగా నువ్వు ఈ సన్నిధానంలోకి వస్తే ఆశీర్వదించబడతావు. ఆయన చేత ప్రియమైన దానిగా, ప్రియుడిగా ఎంచబడి బయటికి వెళ్ళేటప్పుడు పరిపూర్ణమైన శాంతి కలిగిన వ్యక్తిగా నువ్వు వెళ్తావే కానీ రావటమే యథాలాపంగా యాంత్రికంగా వచ్చి ఎటువంటి ఆలోచన లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి వస్తున్నామంటే దేవుడు నీ హృదయ అంతరంగంలో ఉన్న వేదన తీసివేయడు, నీ బాధను ఆయన తీసివేయడు. నిన్ను ఎలాగో శాంతి కలిగిన వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే ఇక్కడికి వచ్చేటప్పుడే దేవా నీ సన్నిధానానికి వస్తున్నాను, నువ్వు అక్కడ ఉంటావు, వినే దేవుడు, ఆలకించే దేవుడవు, సమాధానం ఇచ్చే దేవుడవు, శాంతిని నా జీవితంలో ఉన్న ప్రతి ఆందోళన తీసివేసి నా జీవితంలో సుఖ సంతోషాలతో నింపగలిగిన గొప్ప దేవుడు నువ్వు ఉన్నావు. నీ సన్నిధికి వస్తున్నాను, నీ సన్నిధిలో నేను ఆరాధిస్తున్నాను, నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను, నీ వాక్యం వింటున్నాను. వెళ్ళేటప్పటికల్లా నా జీవితంలో సంతోషాన్ని నువ్వు నింపు దేవాని. ఏ వ్యక్తి అయితే ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదవచ్చు, ఏ సమయంలో అయినా ప్రతి వ్యక్తి అదే ఆలోచనతో దేవుడితో సహవాసం చేస్తే నీవు దేవుడి చేత ప్రతి క్షణము ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా ఉంటావని దేవాది దేవుడు చెప్తున్నాడు. అలాంటి ఆశీర్వాదం నీకు కావాలనుకుంటే నీవు చేసే దేవుడితో చేసే ప్రతి ఆధ్యాత్మిక జీవితంలో, అది వాక్యం చదవడం కావచ్చు, ప్రార్థన చేయొచ్చు కావచ్చు, సహవాసము, దేవుడి ఆరాధన, ఎక్కడైనా ఆయన నీ దగ్గరే ఉండి నీ మనసులో నుంచి వచ్చే ప్రతి ఆలోచన వింటూ నీ బాధని తీర్చే దేవుడు, నిన్ను సంతోషంగా ఉంచే దేవుడని నువ్వు ఎప్పుడైతే నిర్ణయించుకొని నువ్వు చేస్తావో దేవుడు వెంటనే నీకు సమాధానం ఇస్తాడు. బైబిల్లో ఎక్కడైనా ప్రార్థన బహిరంగంగా చేయమని ఉన్నదా? నీ గదిలోకి వెళ్ళి రహస్యమందున్న దేవుడు నువ్వు చేసే ప్రార్థన విని రహస్యంగా చూసే దేవుడు నీకు ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చేటట్లుగా నీ ప్రార్థనా జీవితం ఉండాలంటాడు. సంఘానికి కావాల్సినవన్నీ సంఘంలో చేస్తారు, కానీ వ్యక్తిగతంగా నీకు కావాల్సిన దేవుడు నీకు ఇచ్చేటట్లుగా నీవు రహస్యంగా నీ గదిలో ఆయన్ని అడిగితే రహస్యంగా చూసే దేవుడు ఆ ప్రతిఫలాన్ని నీకు ఇవ్వాలంటే నీ మనస్సు ఆయన అడగాలి అన్న సత్యాన్ని తెలుసుకో. అంటే ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు వినే దేవుడు నువ్వు ఒక్కడవే మాట్లాడినా కానీ వింటాడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇదే ఆయన జ్ఞాపకార్థంగా ఆయన గురించి ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళ కోసం ఒక గ్రంథం రాస్తాడు. అంటే జీవ గ్రంథంలో ఒక గ్రంథం ఏంటంటే భయభక్తులు కలిగిన వాళ్ళ కోసము దేవాది దేవుడు రాస్తాడు. మరి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 28వ వచనము చదువుతాను. జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడుపు పెట్టుము, నీతిమంతుల పట్టికలో వారి పేర్లు వ్రాయకము అంటాడు. నీతిమంతుల పట్టిక, నీతిమంతుల గ్రంథము అంటే జీవ గ్రంథం అంటే నీతిమంతుల గురించిన వివరణతో కూడింది. ఇందాక ఎవరు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి కోసం గ్రంథం రాస్తాడు అంటే జీవ గ్రంథంలో భయభక్తులు కలిగిన వారి పేర్లు ఉంటాయి. రెండోది నీతిమంతుల పేర్లు దాంట్లో లిఖించబడతాయి. మూడోదిగా వచ్చేటప్పటికల్లా అక్కడ ఇందాక మనం చెప్పాం, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యాన్ని ప్రవేశించడు, కానీ ఆయన చిత్తం చొప్పున జీవించేవాడు పరలోక రాజ్యం. అంటే ఆయన చిత్త ప్రకారము జీవించే వ్యక్తి పరలోక రాజ్యంలో ఉంటాడు అనేది మూడోది. అంటే భయభక్తులు కలిగిన వారి పేర్లు రాస్తాడు, నీతిమంతుల పేర్లు రాస్తాడు, ఆయన చిత్త ప్రకారము జీవించే వాళ్ళ పేర్లు రాస్తాడు. నాలుగవదిగా చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 5వ వచనం చదివినట్లయితే 4-5 చదువుతాను. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేవారు. జయించువాడు అలానే తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథంలో నుంచి అతని పేరెంత మాత్రమును తుడిపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆయన పేరును ఒప్పుకొందును. జీవ గ్రంథంలో ఇక్కడ 4వ వాళ్ళు ఎవరున్నారు? పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. పరిశుద్ధ జీవితానికి తెల్లటి వస్త్రాలు ఉదాహరణ. ఇదే అధ్యాయంలో పైన వ్యతిరేకంగా అపవిత్రమైన జీవితాన్ని జీవించే వాళ్ళ గురించి చెప్తూ, అలా కాకుండా కొంతమంది తమ యొక్క
మనస్సుని మలినం చేసుకోకుండా తెల్లటి వస్త్రాలతో పరిశుద్ధంగా జీవిస్తున్నారు కాబట్టి అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడి యొక్క తెల్లటి వస్త్రాలు అంటే దేవుడి వాళ్ళు నీకు నీ ఎంతటి నువ్వు బయట తెల్లటి వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన్ని తెల్లవు కావని ఆ హృదయ అంతరంగ సౌందర్యాన్ని ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు జీవించే విధానాన్ని చూసి దేవుడు నీకు తెల్లటి వస్త్రాలు ఇస్తే ఆ తెల్లటి వస్త్రాలు కలిగిన వ్యక్తులు జీవగ్రంథంలో కలిగిన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగిన వ్యక్తులు. అదే తెస్సలోనికీయులు 2:4 అధ్యాయంలో ఉన్నది, పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచని కానీ అపరిశుద్ధులుగా ఉండటానికి పిలవలేదు. పరిశుద్ధులుగా ఉండటం అనేదే దేవుడి యొక్క చిత్తం అంటాడు. అంటే భయభక్తులు కలిగిన వారిని పరిశుద్ధంగా ఈ జీవ గ్రంథంలో రాస్తాడు. ఇంకొకటి నీతిమంతుల గురించి రాస్తాడు. దేవుడి చిత్త ప్రకారం జీవించే వాళ్ళకి సంబంధించింది జీవ గ్రంథంలో రాస్తాడు. 4వది పరిశుద్ధమైన జీవితము కలిగిన వ్యక్తుల గురించి జీవ గ్రంథంలో లిఖించబడి ఉంటుంది. మరి ఈ 4 లక్షణాలు నీకున్నాయా? మళ్ళీ దీంట్లో నుంచి కూడా నీవు ఒకప్పుడు మంచిగా ఉన్నా కానీ తర్వాత నీ ఆధ్యాత్మిక జీవితంలో పడిపోయినట్లయితే ఆ జీవ గ్రంథంలో నుంచి కూడా నీ పేరు తుడిపి వేస్తాడు అంటాడు. అంటే ఇదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలోనే మనం చదివిన దాంట్లో 5వ వచనంలో, జయించువాడు అలాగన తెల్లని వస్త్రములను ధరించుకొనెను, జీవ గ్రంథంలోంచి అతని పేరంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన అంటే మంచిగా జీవిస్తే దాంట్లోంచి నీ పేరు తీసేయకోకుండా దేవుడి ఎదుట ఒప్పుకుంటాడు. ఇదే ఇందా కీర్తనల గ్రంథంలో కూడా 69వ అధ్యాయంలో మనం చదివిన 28వ వచనంలో కూడా జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీలో వారి పేరు రాయమని చెప్పి కీర్తనాకారుడైన దావీదు అడుగుతుంటాడు దేవుడు. అంటే వాళ్ళంతా నాకు అన్యాయంగా చేస్తున్నారు, వాళ్ళు నన్ను చాలా బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయగలిగే దేవా, వాళ్ళు నిన్ను నమ్ముకున్నారు కానీ నన్ను హేళన చేస్తున్నారు, నన్ను అవమానిస్తున్నారు, నన్ను బాధ పెడుతున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో రాయిగాకు దేవా అని చెప్పి బ్రతుకున్నాడు. దాని నుంచి తుడిచేసేయి, ఒకవేళ రాసింటే తుడిచేసేయి అని చెప్తున్నాడు. అంటే నీ పేరు అసలు జీవ గ్రంథంలో ఉండాలంటే నువ్వేం చేయాలి, ఎలా జీవించాలని తెలుసుకున్నాం. జీవ గ్రంథంలో నుంచి తుడుపు అసలు జీవ గ్రంథం అనేది ఉన్నది అని ఫస్ట్గా బైబిల్ గ్రంథంలో మోషే కనుగొంటాడు. మోషే దేవుడి యొక్క ఆలోచన చొప్పున ఇహలోక వాక్యాల కంటే కూడా దేవుని సొత్తైన ప్రజలతో జీవించడం ఎంతో శ్రేష్టం అనుకొని రాజరికాన్ని కూడా వదిలేసేసి అరణ్యంలో ఉండి దేవుడు చెప్పిన పని చేస్తుంటే దేవుడు ఆయనతో సంధించి మాట్లాడి ఆయన యొక్క ప్రత్యక్షతని కనపరిచి ఆయన యొక్క సియోను కొండ మీద అంటే ఆయన యొక్క 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 40 దినాలు దేవుడి యొక్క ప్రత్యక్షతని ఆయనతో ఉండి ఆయన సన్నిధానంలో ఉండి ఆయన ప్రసన్నతని చూస్తూ ఆయన చెప్పే మాటలు వింటూ 40 దినాలు దేవుడితో జీవించిన వ్యక్తి, దేవా ఎందుకు ఈ ఆజ్ఞలు ఇస్తున్నావంటే మనుషుల యొక్క కట్టుబాట్లు, మనుషులు ఎలా జీవించాలని చెప్తున్నాను. ఇలాంటి జీవిత విధానం ఈ 10 ఆజ్ఞల్ని వాళ్ళు పాటిస్తేనే పరలోక రాజ్యంలో ఉంటారు, జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు ఉంటాయి, వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి కట్టుబాట్లు ఇస్తూ మోషేకి చెప్పిన ఆలోచన ప్రకారమే మోషే అక్కడ 32వ వచనంలో నిర్గమకాండంలో అంటాడు, జీవ గ్రంథంలోంచి నా పేరు తుడిచేసాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వాళ్ళని దేవుడు ఎక్కడ చంపేస్తాడని భయమేసి, దేవా నా పేరుని తీసేసే జీవ గ్రంథంలోంచి, నా పేరు రాసేవని చెప్పి స్పష్టంగా బైబిల్ గ్రంథంలో పరలోక రాజ్యంలో ఉంటానని ప్రకటించిన ఏకైక వ్యక్తి ఎవరంటే మోషే ఒక్కడే. జీవ గ్రంథంలోంచి నా పేరు ఉంది అని చెప్పి ప్రకటించుకున్న వ్యక్తి ఏకైక వ్యక్తి మోషే ఒక్కడే. అలాంటి ప్రకటించుకున్న వ్యక్తి, దేవా అందరినీ రక్షించు, అవసరమైతే నా పేరు తుడిచేసి కానీ వాళ్ళని మట్టుకు నాశనం చేయకని అడిగాడు. అంటే జీవ గ్రంథం అంటే దేవుడు రాజ్యంలోకి ప్రవేశము హక్కుదారులకు మాత్రమే పేర్లు రాయబడే గ్రంథం అన్న సత్యాన్ని తెలుసుకోండి. అంటే మోషే ఆ గ్రంథంలో లిఖించుకున్నాడని బైబిల్ గ్రంథం మొత్తంలో ఒకే ఒక్క వ్యక్తి జీవ గ్రంథంలో పేరు లిఖించుకున్న వ్యక్తి ఎవరంటే మోషే ఒక్కడే. మోషే యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు చూసుకోండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని చూసుకోండి.
మరి మోషే పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, అంటే జీవ గ్రంథంలో ఆయన పేరు రాయబడి ఉంది. ఆయన అంతటా ఆయనే బైబిల్ గ్రంథంలో రాసుకున్నాడు. మరి నీ పేరు రాయబడి ఉండాలంటే నీవు మోషేలాగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరంటే మోషే. అలాంటి గొప్ప ఔన్నత్యం కలిగిన ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుణ్ణి ప్రసన్నం చేసుకొని దేవుడి దర్శనాన్ని స్పష్టంగా చేసి దేవుడు ఎలా మాట్లాడతాడో ఒక స్నేహితుడితో ముచ్చటించినట్లుగా మాట్లాడగలిగే ఆధ్యాత్మిక జీవితాన్ని నీవు నేను కలిగి ఉన్నామా లేదనేది మనం ప్రశ్నించుకున్నాం. అంటే ఎంత కష్టమో చూసుకోండి. ఒకవేళ నువ్వు దేవుడు చెప్పినట్లుగా లేకపోతే ఒకవేళ జీవ గ్రంథంలో రాయొచ్చు, కానీ తర్వాత నీ పేరు తీసేసేసి ఆ గ్రంథంలో నీ పేరు లేకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావని బైబిల్ గ్రంథం చెప్తుంది. బుక్ ఆఫ్ లైఫ్ అంటే నీకు జీవాన్ని ఇచ్చే గ్రంథము, నేను ఆ సజీవమైన రాజ్యంలోకి ప్రవేశింపచేసే ఆ గ్రంథంలో నీ పేరు ఉన్నదా లేదా అనేది నువ్వు చూసుకో. అయితే ఇక్కడ అసలు ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళరని బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం లాస్ట్ వచనం చూసుకుందాము. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశితులు గాని నిషిద్ధమైనదైనను ఏదైనను అసహ్యమైనదేదైనను అబద్ధమైన దాన్ని జరిగించు వాడు ఎవడైనను దానిలో ప్రవేశింపడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అంటే దేవుడి యొక్క జీవ గ్రంథంలో నీ పేరు ఉంటేనే నువ్వు అక్కడ ప్రవేశిస్తావు పరలోక రాజ్యంలో. క్రైస్తవ కోటి మొత్తము భక్త కోటి ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా పరలోక రాజ్యానికి వెళ్తానని ఈరోజు సువార్త ప్రకటించబడుతుంది. ప్రపంచం మొత్తం క్రైస్తవులంతా పరలోక రాజ్యం విశాలమైనది, ఆకాశం అంతా ఉంది కదా. దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు. ఆయన ప్రేమ అనలేనిది. పాపుల కోసమే చనిపోయిన వ్యక్తి, నువ్వు ఆయన నమ్ముకున్నావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, పరలోక రాజ్యానికి ఎందుకు వెళ్ళవు? నువ్వు మాకు కానుకలు ఇవ్వు, చర్చికి ఆదివారం రా, నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు, దేవుడి సన్నిధానానికి రా, దేవుడికి కానుకలు ఇస్తామండి. ఈ లోకరీతిగా పండగలకి పబ్బాలకి ఒళ్ళకెళ్ళి వాళ్ళకి బాగా జరిగినప్పుడల్లా హుండీలో మొక్కుబడిగా కానుకలు వేసి వెళ్ళిన హిందూ సాంప్రదాయాన్ని క్రైస్తవ్యంలో కూడా తీసుకొచ్చి భ్రష్టు పట్టిస్తూ క్రైస్తవ్యాన్ని అపహాస్యం చేస్తూ దేవుడికి వేదనకి గురి చేస్తున్నారు. నువ్వు క్రైస్తవుడిగా మారింది ఎందుకంటే పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉండటానికి. సదాకాలం ఉండాలంటే జీవ గ్రంథంలో నీ పేరుండాలి. జీవ గ్రంథంలో నువ్వు పేరుండాలంటే మోషే పేరు జీవ గ్రంథంలో ఉన్నది. మోషే ఎలాంటి జీవితాన్ని జీవించాడో అంత గొప్పగా జీవించడానికి మన జీవితంలో 10 జన్మలు ఎత్తినా కానీ కుదరదు. కానీ ఉన్న ఒక్క జన్మలో దేవుడు చెప్పినట్లుగా నువ్వు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించు. ఆయనతో నీతిమంతుడుగా, ఆయన రక్షకుడుగా అంగీకరించి ఆయన చెప్పినట్లుగా జీవించు. ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ప్రయత్నించు. పరిశుద్ధంగా నీ జీవితాన్ని జీవిస్తూ ఏ వ్యక్తి నేను చూసినా కానీ నీ మీద స్పాట్లెస్గా మచ్చలేని వ్యక్తిలాగా, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి క్రీస్తు కలిగిన వ్యక్తిలాగా జీవించడానికి ప్రయత్నిస్తే ఆ జీవ గ్రంథంలో నీ పేర్లు ఉంటాయి. ఆ జీవ గ్రంథంలో నీ పేర్లు ఉంటే దేవుడు తెల్లటి వస్త్రాలు ధరించుకున్న వ్యక్తుల్ని ఆ పరలోక రాజ్యంలోకి ఆయనే ఇతడు నాకు నచ్చినట్లుగా జీవించాడని ఆయన చేయి పట్టుకొని పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. ఎవరి పేరైతే ఆ జీవ గ్రంథంలో ఉండదో వాడు నిత్య నరకాగ్నిలో ఉంటాడు. దేవుడు మనందరినీ ప్రేమించి లోకానికి వచ్చింది మనల్ని మార్చి ఆయనకి నచ్చినట్లుగా జీవింపచేసి ఆయనతో పాటు సదాకాలం ఆ నిత్యత్వంలో సదాకాలం ఆయన స్తుతిస్తూ ఆయన యొక్క పోలికలతో, ఆయన పరిశుద్ధతతో ఆయనలాగా సత్యవంతులుగా నిజాయితీపరులుగా మార్చి అలాంటి ఆత్మీయమైన నీ జీవానికి కావలసిన సత్యాన్ని తీసుకొచ్చి నేను మార్చుకొని ఆ అక్షయమైన ఆత్మతో నిన్ను ఆయన ఆరాధించే వ్యక్తిగా మార్చుకొని ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాకడలో ఉన్న పరమార్థాన్ని తెలుసుకోండి. ఆయన నిన్ను ప్రేమించి వచ్చాడు. రెండవ రాకడలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే మన గుండెలు భయకంపితులు అయిపోతాయి. ఎందుకంటే నిన్ను ప్రేమించి వచ్చాడు మొదటిసారి, రెండోసారి నీకు తీర్పు తీర్చడానికి వస్తాడు. తీర్పు తీర్చడానికి వచ్చినప్పుడు ధవల సింహాసనం మీద కూర్చొని ఆ గ్రంథాలు విప్పినప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఆయన నిన్ను ఏ మాత్రము ఉపేక్షించగా, అందుకంటే నిన్ను ఇంకా కన్సిడరేషన్ అనేది లేదు.
నిన్ను ఇంకా ఉపేక్షించడం అనేది లేదు, నిన్ను ప్రేమించడం, జాలి చూపించడం, కృప చూపించడం అనేది లేకుండా నిత్య నరకంలోకి పంపించేస్తానికి వస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ దేవుడు ఎంత కృపామయుడో, ఎంత కరుణామయుడో, ఎంత ప్రేమమయుడో. తను ఈ లోకానికి నీ కోసం అసలు ఎందుకు వచ్చి ప్రాణం వదిలాడో అర్థమైందా? ప్రాణం యొక్క విలువ ఏంటంటే, ఆ ప్రాశస్త్యమైన ప్రాణం యొక్క విలువ నీ ఆత్మ పరలోక రాజ్యంలో ఆయనతో పాటు సదాకాలం ఉండాలని. అంతేగాని ఆయన విలువ, ఆయన చిందించిన రక్తంతో నీ రోగాలు పోవడానికో, నీ బాధలు